బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. టికెట్ కోసం చాలా తీవ్రంగా అటు అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డిలు ప్రయత్నం చేశారు. అటు బొంతు రామ్మోహన్ పేరు ప్రధానంగా చర్చకు వచ్చినప్పటికీ నేను ఎవరిని అడగలేదు, ఎవరితో మాట్లాడలేదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికి టికెట్ ఇచ్చినా నేను సహకరిస్తా అన్న రకం కూడా ఆయన స్టేట్మెంట్ని పాస్ చేసినట్టు తెలుస్తోంది. సో దీంతో అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డిల ప్రయత్నం విఫలమైంది. నవీన్ కుమార్ యాదవ్కే అధిష్టానం టికెట్ని ఖరారు చేస్తుందని తీసుకుంది. స్థానికుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్ 2014లో ఎంఐఎం తరపున, 2018లో ఇండిపెండెంట్గా, 2002లో కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. 2 సార్లు పోటీ చేశారు. 2018, 2014లో మొదటిసారి ఎంఐఎం తరపున, రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఈసారి కాంగ్రెస్ తరపున బరిలో ఉండబోతున్నారు. మొన్న మధ్య ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకొచ్చారు. 2018 ఎన్నికల్లో, 14 ఎన్నికల్లో తనదైన శైలిలో 2వ స్థానాన్ని, 3వ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సో ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి ఈసారి నవీన్ యాదవ్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. స్థానికంగా నవీన్ యాదవ్ వైపే అధికంగా అటు అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి అటు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. అయితే ఇంకా బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. 14వ తేదీన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ సంబంధించి కూడా డేట్ అనౌన్స్ అయ్యాయి. సో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తీవ్రమైన ఉత్కంఠ కొనసాగింది. ముందు అందరూ అనుకున్నట్టుగానే బీసీలకి అవకాశం కల్పిస్తారా అనేటువంటి సమాధానానికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీసీలకే అవకాశం ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ బాహాటంగా చెప్పుకొచ్చారు. దాంట్లో నవీన్ కుమార్ యాదవ్ చాలా కీలకంగా ఉన్నారు. నవీన్ కుమార్ యాదవ్కి ఇప్పుడు టికెట్ వరించింది. అక్టోబర్ 13 అంటే ఇవాళ 9వ తేదీ ఆల్రెడీ, మరో 4 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ల ఆఖరు తేదీ అక్టోబర్ 21. సో అక్టోబర్ 13న నామినేషన్ల మొదటి రోజు, నోటిఫికేషన్ రోజు నుంచి మొదలవుతాయి. అక్టోబర్ 21 వరకు కూడా నామినేషన్లు ఉంటాయి. నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన ఫలితాలు ఉంటూ ఉంటాయి. సో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నగారా మోగిందని చెప్పాలి. 2 పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. ఇక ప్రచార తీర్థనలకు సంబంధించి అన్ని రకాలుగా 2 పార్టీల అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2 పార్టీలు కూడా చాలా కీలకంగా ఈ ఎన్నికను తీసుకున్నాయి. మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా, అంటే ఇక్కడ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత ఇక్కడి వరకు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన దాఖలాలు లేవు. మరి ఈసారి ఆ తర్వాత నుంచి నవీన్ కుమార్ యాదవ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా అడ్వాంటేజ్ కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి నవీన్ కుమార్ యాదవ్ తన టికెట్ విషయం పైన, తన టికెట్ని ప్రకటించడానిపైన ఆయన మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. एल्डर्स सोनिया मैडम को, राहुल गांधी सर को, कारगे साहब को, केसी वेणुगोपाल साहब को और हमारे प्रिय मुख्यमंत्री हमारे अन्ना रेवंत रेड्डी साहब को, पीसीसी अध्यक्ष महेश साहब को, मीनाक्षी मैडम को और विश्वनाथम सर एंड कैबिनेट मिनिस्टर्स, एंटायर कैबिनेट, सबको शुक्रिया अदा करना चाहता हूँ जो मेरे ऊपर भरोसा रखे। यहाँ के जुबलीहिल्स के पब्लिक के प्रॉब्लम सॉल्व करते हुए यहाँ के पब्लिक को एक भरोसा कांग्रेस पार्टी देने के लिए जो मेरे को मौका दिया गया है, और मैं सबको लेके चलते हुए यहाँ के पब्लिक को, लीडर्स को, पार्टी वर्कर्स को, सबको मिला के लेते चलते हुए यहाँ कांग्रेस पार्टी को जिताने के लिए भारी मेजॉरिटी जिताने की कोशिश करूँगा। सबको शुक्रिया अदा करना चाहता हूँ। बाई इलेक्शन में कितने हजार वोट से जीतेंगे आप? कितने हजार यू विल सी, बट हाईएस्ट मेजॉरिटी वोट से हम जीतेंगे, बराबर हाईएस्ट मेजॉरिटी से जीतेंगे। రైట్, తనకు అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అధిష్టాన నాయకులకి, అటు సోనియా గాంధీకి, తర్వాత రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు. తప్పకుండా నేను అత్యధిక మెజారిటీతో గెలుస్తాను. తప్పకుండా ఈసారి జూబ్లీహిల్స్ గడ్డపైన కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడం లక్ష్యంగా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి మనం ఆ లెటర్ ప్యాడ్ కూడా చూద్దాం. నవీన్ కుమార్ యాదవ్ని ప్రకటిస్తున్నటువంటి ఏఐసీసీ అఫీషియల్గా ఒక లెటర్ ప్యాడ్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే హ్యాస్ అప్రూవ్డ్ ద క్యాండిడేట్ ఆఫ్ శ్రీ నవీన్ యాదవ్ as Congress party candidate for the ensuing by-election to the Legislative Assembly of Telangana, Jubilee Hills constituency. So Jubilee Hills constituency ki ఆయన అభ్యర్థిగా ఖరారు చేస్తూ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్నారని చెప్పి కేసీ వేణుగోపాల్ సంతకంతో ఆ లెటర్ విడుదలైంది. సో ప్రస్తుతానికి
నవీన్ యాదవ్ పేరైతే ఖరారైంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎటువంటి రాజకీయ రణరంగం చోటు చేసుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా మధు, సో జనరల్గా ఉప ఎన్నికల్లో అంటే అది అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పోటీ పెద్దగానే ఉంటుంది. జనరల్గా మనం చూసాం గతంలో కూడా మునుగోడు ఉప ఎన్నికలు, తర్వాత హుజురాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా అక్కడ వచ్చినటువంటి తీరు వేరు, అక్కడ జరిగిన సంఘటనలు వేరు, అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఊహించిన వ్యక్తులకే అవకాశం కల్పించింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ అనేసరికల్లా బేసిక్గా డెమోక్రసీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పోటీ చేస్తానని చెప్పి తహతాలు ఆడుతూ ఉంటారు. సో వాటిని సమన్వయపరిచేందుకు చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూసామని, అంతకంటే ముందు చాలా ఎన్నికల్లో కూడా మనం పరిశీలించాం. ఇప్పుడు నవీన్ యాదవ్కి టికెట్ రావడంతో అక్కడ ఆల్రెడీ ఆశించినటువంటి అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి అండ్ బొంతు రామ్మోహన్ వీళ్ళ రియాక్షన్ ఏంటి? వీళ్ళని బుజ్జగించే పని ఏమైనా ఉందా, లేదంటే అందరూ కాంప్రమైజ్ అయిపోయారా? సమన్వయం కుదిరిందా? అంటే ఇక్కడే చాలా చాకచక్యంగా టీపీసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే లిస్టు పంపించేటప్పుడు ఒక్క పేరుతో లిస్టు పంపించట్లేదు. ఆశావాహుల లిస్టుతో ఏఐసీసీకి ఒక లిస్టు, ఫైనల్ లిస్టు చేసి పంపించింది. దాంతోపాటు సర్వే రిపోర్ట్లు మొన్నటి వరకు పార్టీ పరిస్థితి, అభ్యర్థుల పేరిట చేసినటువంటి సర్వేకి సంబంధించిన రిపోర్ట్లు జత చేసి ఏఐసీసీకి పంపించింది. అక్కడి నుంచి డైరెక్ట్గా నిర్ణయం ప్రకటించింది ఏఐసీసీ. నిన్న మనం ముందే చెప్పాం, బీహార్ సంబంధించినటువంటి మొదటి దఫా లిస్టుతో పాటే ఈ లిస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 7 రాష్ట్రాల్లో జరుగుతున్న 8 ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ జూబ్లీహిల్స్ అభ్యర్థి పేరు ఖరారు చేస్తారని దాదాపు ఖరారు చేశారు. నిన్న కంప్లీట్ అయిపోయింది దాంట్లో. కాకపోతే అంతకంటే ముందే చిన్న రిపేర్ వర్క్, ప్యాచ్ వర్క్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేసింది అభ్యర్థుల విషయంలో. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం జనరల్గానే ఒక అభ్యర్థి పేరు ప్రకటన చేసే కంటే ముందు ఇంకా ఎవరెవరైతే పోటీలు ఉన్నో వాళ్ళని పిలిచి బుజ్జగించే కార్యక్రమం. బొంతు రామ్మోహన్ నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుచుకున్నారు, మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయిన వెంటనే బొంతు రామ్మోహన్ ప్రకటన చేశారు, నేను పోటీలో లేననేటువంటిది. స్వతహాగా ఆయన నోటి నుంచే, ఆయన ద్వారానే ప్రకటన ఇప్పించే ప్రయత్నం చేశారు. తర్వాత సిఎన్ రెడ్డి సంబంధించినటువంటిది ఆయనకు కూడా బుజ్జగింపులు వెళ్ళినట్టుగా తెలుస్తాం. సో మొత్తానికి ఇక ఒక నెక్స్ట్ ఇప్పటివరకు మాట్లాడంది, క్లారిటీ రాంది ఎవరిది ఉందని అంటే అంజన్ కుమార్ యాదవ్. నాకే ఇవ్వాల్సిందే టికెట్, వేరేటోళ్ళకి ఇస్తే ఒప్పుకునేదే లేదు అనేటువంటి ఒక హుంకారాన్ని ఆయన బయట మాటల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ఇప్పుడు ఇంతవరకు రియాక్ట్ కాలేదు అంజన్ కుమార్ యాదవ్. ఎట్లా రియాక్ట్ అవుతారు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి మనం మాట్లాడే అవకాశం ఉందా చూడాలి. ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీ, ప్రజెంట్ ఎక్కువగా రేవంత్ రెడ్డి పక్కనే ఎక్కువగా కనపడతా ఉంటారు. కాబట్టి ఆ ద్వారా చెప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, పార్టీ నిర్ణయం తీసుకుంది, ఈ విషయంలో కలగజేసుకోవద్దు అనేటువంటి చూడాలి. నవీన్ యాదవ్ టికెట్ ఖరారు కావడంతో పోరు చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో పోటీ చేసిన అనుభవం నవీన్ యాదవ్కు ఉంది. మాగంటి గోపినాథ్ సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సో బీజేపీ కూడా ఒక కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికి పోరు చాలా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా మనకు తెలుసు మనోజ్, పోటీ ఎక్కువ ఉంటుంది. ఆశా వాళ్ళంతా కూడా ఓపెన్గా మాట్లాడతారు అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోతారు, గప్చుప్ నోటి మీద తాళం వేసుకున్నట్టు సైలెంట్ అయిపోతారు, ఎవరు మాట్లాడరు కనీసం. తర్వాత ఏదో సందర్భంలో పార్టీ మాతో మాట్లాడింది, మేము మాట్లాడుకున్నామని చెప్తారు. కానీ అభ్యర్థి అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోతారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. నవీన్ యాదవ్ టికెట్ ప్రకటించడంతో రణరంగానికి సిద్ధమైందా? ఇక రాజకీయం వేడెక్కి